హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా సాగుతుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్? బాగా చదువుతున్నారా? అందరూ సంక్రాంతి పండగ బిజీలో ఉన్నట్టున్నారు. చూద్దాం. జనవరి 11కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్న తుహిన్ కాంతా పాండే 2025 జనవరి 9న రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. తుహిన్ కాంతా పాండే రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరణ. ఇప్పటి వరకు ఆయన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం, దాన్ని దీపం అంటారు, ప్రభుత్వ రంగ సంస్థల విభాగం డిపిఈ కార్యదర్శిగా ఉన్నారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం, ప్రభుత్వ రంగ సంస్థల విభాగం కార్యదర్శిగా ఉన్న ఇతను రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిండు. ఎవరతను? తుహిన్ కాంతా పాండే. మరియు ఇతను ఆర్థిక కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శి మరియు ఆర్థిక కార్యదర్శిగా కూడా కొనసాగుతారు. 2024 సెప్టెంబర్లో ఇతనిని ఆర్థిక కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఇతను 1987 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి తుహిన్ కాంతా పాండే. ఇది ఇతనికి సంబంధించింది. నెక్స్ట్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి 6.3% నమోదు కావచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక 2025 జనవరి 8న పేర్కొంది. జీడిపి అనేది 6.3%గా నమోదవ్వచ్చు అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఇచ్చింది. జాతీయ గణాంక కార్యాలయం ఎన్ఎస్ఓ జనవరి 7న వెలువచ్చిన తొలి ముందస్తు అంచనా 6.4% కన్నా ఇది తక్కువ. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం 6.3%గా జీడిపి ఉంటే ఎన్ఎస్ఓ ప్రకారం మాత్రం 6.4%గా ఉంటుంది. అంటే ఎస్బీఐ ఇచ్చే నివేదికనే తక్కువ అన్నట్టు జీడిపి. నెక్స్ట్, ఆర్బీఐ ఎన్ఎస్ఓ అంచనాల మధ్య వ్యత్యాసం 20 నుంచి 30 బేసిస్ పాయింట్లే కాబట్టి 6.4% అనేది సహేతుకమేనని ఎస్బీఐ ఎకోరాప్ నివేదిక పేర్కొంది. అయితే ప్రతికూల ధోరణిలో 6.3% జీడిపి వృద్ధి పరిమితం కావచ్చని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపింది. ఆర్బీఐ మరియు ఎన్ఎస్ఓ వీళ్ళ అంచనాల ప్రకారం అనేది 6.4%. ఇప్పుడు ఎన్ఎస్ఓ ప్రకారం 6.4% జీడిపి అనుకున్నాం కదా, అది సహేతుకమేనని ఎస్బీఐ ఎకోరాప్ నివేదిక అనేది పేర్కొంది. అయితే ప్రతికూల ధోరణిలో 6.3% జీడిపి వృద్ధి పరిమితం కావచ్చని తాము విశ్వసిస్తున్నట్టు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అనేది తెలిపింది. ఇది జీడిపికి సంబంధించింది. భారత అథ్లెట్ సమైక్య ఏఎఫ్, దీని గురించి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అథ్లెట్ కమిషన్ చైర్పర్సన్గా లాంగ్ జంప్ దిగ్గజం అంజు బాబీ జార్జ్ ఎంపికైంది. భారత అథ్లెట్ సమైక్య అథ్లెట్ కమిషన్ చైర్పర్సన్గా ఎంపికైన వారు ఎవరు అంటే అంజు బాబీ జార్జ్. ఈమె లాంగ్ జంప్ క్రీడాకారిణి. 9 మంది సభ్యుల బృందానికి ఈమె వారధి. ఇందులో ఉన్న 3 పురుష సభ్యులు ఎవరంటే జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా. ఈ భారత అథ్లెట్ సమైక్యలో చైర్పర్సన్గా ఈమె ఉంటే ఇందులో మొత్తం 9 మంది సభ్యులు ఉంటే అందులో 3 పురుషులు ఉంటే అందులో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఒకరు, అవినాష్ సాబ్లే, స్టీపుల్ చేజ్, బహదూర్ సింగ్ ఏఎఫ్ఐ కొత్త అధ్యక్షుడు. ఈ మిగతా ఇద్దరు, ఒకరు నీరజ్ చోప్రా, ఇంకోరు అవినాష్ సాబ్లే, ఇంకోరు బహదూర్ సింగ్. ఈ 3 ఈ అథ్లెట్ కమిషన్కు 2024 అక్టోబర్లో ఎన్నికలు జరిగితే ఆమె ఇప్పుడు ఎంపికైంది, అంజు బాబీ జార్జ్. నెక్స్ట్, పరిమితులు దాటి వేడెక్కుతున్న భూగోళం. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, 2024 సంవత్సరం అతి ఉష్ణ సంవత్సరం అని. 2024లో హైయెస్ట్ టెంపరేచర్ నమోదైందని తెలుపుకున్నాము. అది దానికి సంబంధించి ఒక చిన్న ఆర్టికల్ లాగా ఇచ్చారు. 2023-24 వరుసగా 2 ఏళ్ళు అత్యుష్ణ సంవత్సరాలు. 2023 మరియు 2024 రెండు కూడా ప్రకృతి విరుద్ధమైన మానవ కార్యకలాపాల వల్ల భూమి వేడెక్కుతూనే ఉంది. 1950లో భూమి ఉష్ణోగ్రత నమోదు చేయడం మొదలైనప్పటి నుంచి 1850 నుంచి భూమి యొక్క ఉష్ణోగ్రత నమోదు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి
అత్యుష్ణ సంవత్సరాలుగా 2023 రికార్డు సృష్టించగా 2024 ఆ రికార్డును బద్దలు కొట్టింది. 1850 నుంచి ఉష్ణోగ్రతలు భూమి యొక్క ఉష్ణోగ్రతను నమోదు చేస్తున్నారు. అప్పటి నుంచి 2023 రికార్డు అనుకుంటే 2024 ఇంకా ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పుడు 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందో చూడాలి. ప్రపంచ వాతావరణ సంస్థ WMO నివేదిక విడుదల చేసింది. నిన్న ఒక నివేదిక అనేది విడుదల చేసింది. గడిచిన 10 ఏళ్ళు భూమిపై గత 125 ఏళ్లలోనే అత్యుష్ణ సంవత్సరాలని ఐరోపా, బ్రిటన్, జపాన్ దేశాల వాతావరణ సంస్థలు నిర్ధారించాయి. 125 ఏళ్లలోనే అత్యుష్ణ సంవత్సరాలు ఇవి 2023-24గా ఐరోపా, బ్రిటన్, జపాన్ దేశాల యొక్క వాతావరణ సంస్థలు వెల్లడించాయి. బొగ్గు, చమురు ఆధారిత పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుంచి భూ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ బొగ్గు మరియు చమురు ఆధారిత పారిశ్రామిక విప్లవం అనేది వచ్చినప్పటి నుంచి భూమి ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ పెరుగుదల 1.5 డిగ్రీలు, ఫారెన్హీట్లో అయితే 2.7 మించకుండా చూడాలని 2015లోనే ప్యారిస్ వాతావరణ సదస్సు అనేది తీర్మానించింది. పెరుగుదల అనేది ప్రతి ఏటా 1.5 డిగ్రీలకు మించకూడదని 2017లోనే ప్యారిస్ వాతావరణ సభ అనేది తీర్మానించింది. కానీ ఈ ఏడాది ఏమైందంటే భూ ఉష్ణోగ్రత ఆ పరిమితికి మించి 1.6 డిగ్రీలకు పెరిగిందని ఐరోపా కమిషన్కు చెందిన కోపర్నికస్ వాతావరణ విభాగం తెలిపింది. మామూలుగా అయితే 1.5 డిగ్రీస్కి మించొద్దు, కానీ ఇప్పుడు 1.6 డిగ్రీస్కు పెరిగిందని కోపర్నికస్ వాతావరణ విభాగం అనేది తెలిపింది. ఈ పెరుగుదల 1.57 డిగ్రీలుగా, బ్రిటన్ 1.53 డిగ్రీలుగా లెక్కగట్టాయి. ఈ పెరుగుదలను 1.57 డిగ్రీలుగా ఉంటే బ్రిటన్ మాత్రం ఇది 1.53 డిగ్రీలుగా ఉందని లెక్కగట్టింది. వాతావరణ మార్పుల వల్ల వరదలు, తుఫానులు, అనావృష్టి తలెత్తి గతేడాది ప్రపంచవ్యాప్తంగా $14,000 కోట్ల నష్టం కలిగింది. వాతావరణ మార్పుల వల్ల వరదలు, తుఫానులు, అనావృష్టి, దీనివల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా $14,000 కోట్ల నష్టం అనేది జరిగింది. శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజ వాయువులను మండించడం వల్లనే వాతావరణంలో కర్బనం పెరిగి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మెయిన్గా ఉష్ణోగ్రతలు పెరగడం కారణం ఏంటంటే పారిశ్రామిక విప్లవం అనుకున్నాం. అందులో మెయిన్గా బొగ్గు, చమురు, సహజ వాయువులను మండించడం వల్లనే వాతావరణంలో కర్బనం అనేది పెరగడం వల్ల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పారిశ్రామిక విప్లవం నుంచి సంపన్న ఐరోపా, అమెరికా ఖండ దేశాలు శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా ప్రపంచానికి 170 లక్షల కోట్ల నష్టాన్ని కలిగించాయి. మెయిన్ ఐరోపా మరియు అమెరికా ఖండాల వల్లనే ఈ నష్టం అనేది ఎక్కువగా ఉంది. మొత్తం 170 లక్షల కోట్ల నష్టం అనేది ఏర్పడింది. వీళ్ళు మండించే శిలాజ ఇంధనాల వల్ల ఇంత నష్టం 170 లక్షల కోట్ల నష్టం అనేది ఏర్పడింది. ఈ నష్టాలను అధిగమించడానికి వర్ధమాన దేశాలకు లక్షల కోట్ల డాలర్లు సహాయం అందించాల్సిందిగా సంపన్న దేశాలు సహాయం చేయాల్సింది పోగా సంపన్న దేశాలు కేవలం $30,000 కోట్ల అది 2035 కల్లా అందిస్తామని ప్రతిపాదించాయి. మామూలుగా అయితే 170 లక్షల కోట్ల నష్టం జరిగింది కదా, అంత అమౌంట్ ఇవ్వాలి. కానీ వీళ్ళు కేవలం 30,000 కోట్ల అది కూడా 2035 కల్లా ఇస్తామని వెల్లడించాయి. భూగోళం వేడెక్కడం అనేది కఠోరమైన వాస్తవం అని WMO తాజా నివేదికలో మరోసారి రుజువు చేసింది. WMO అనేది భూగోళం వేడెక్కడం అనేది కఠోరమైన వాస్తవం మరోసారి రుజువు చేసింది. ఐరోపా ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ దీనికి సంబంధించి వ్యాఖ్యానాలు చేశారు. ఐరాస ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అయిన ఆంటోనియో గుటెరస్ ఈ వ్యాఖ్యానించాడు. భూగోళం వేడెక్కడం అనేది కఠోరమైన వాస్తవం అని వ్యాఖ్యానించింది ఎవరు? ఐరాస ప్రధాన కార్యదర్శి అయిన ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఇది మన భూమికి సంబంధించి భూమి యొక్క ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎంతవరకు పెరిగాయి, ఏ సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, దానికి సంబంధించిన వివరణ. నెక్స్ట్ డిఆర్డిఓ బహుళ పొరల దుస్తులను అభివృద్ధి చేసింది.
వీటిని హిమ్ కవచ్ దుస్తులు అంటారు. బహుళ కవచ దుస్తులను అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు? డిఆర్డిఓ. వీటిని హిమ్ కవచ్ దుస్తులు అంటారు. ఇవి -60 నుంచి 20 ఉష్ణోగ్రత అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలాగా వీటిని రూపొందించారు. ఆ శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ హిమ్ కవచ్ అంటే ఉష్ణోగ్రతను తట్టుకునే, ఎందుకంటే వాళ్ళు ల్యాబ్లో పనిచేస్తారు కదా, ఒక్కొక్కసారి హై టెంపరేచర్స్ ఉంటాయి, లో టెంపరేచర్ కూడా ఉంటాయి, తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి -60 నుంచి 20 వరకు ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా ఈ హిమ్ కవచ దుస్తులను డిఆర్డిఓ అనేది రూపొందించింది. నెక్స్ట్ ఇందులోనే మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇది ఈ రోజుకు సంబంధించి జనవరి 11కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు మనకు ప్రతిభా పేపర్లో ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ ఇంకా మనం ఏమన్నా మిస్ చేసుకునే ఉంటే అవి మిగిలిన కరెంట్ అఫైర్స్లో వాళ్ళు బిట్స్ రూపంలో వస్తారు కదా, అక్కడ కవర్ అవుతాయి. అందులో ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ 2025కు ఎన్నికైన టెన్నిస్ క్రీడాకారులు ఎవరంటే మరియా షరపోవా. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ 2025కి ఎన్నికైన టెన్నిస్ క్రీడాకారులు ఇద్దరు, మరియా షరపోవా, బాబ్ బ్రయాన్ అండ్ మైక్ బ్రయాన్. బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్ వీళ్ళు అమెరికన్ కవల క్రీడాకారులు, మరియు మరియా షరపోవా అనే ఆమె రష్యన్ క్రీడాకారులు. వీళ్ళు ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ 2025కు ఎన్నికైన క్రీడాకారులు ఇద్దరు. ఒకరేమో మరియా షరపోవా, ఇంకొకరేమో వాళ్ళిద్దరు కవలలు బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లెసినే విభాగంలో మొదటి బహుమతి గెలుచుకున్న భారతీయ డాక్యుమెంటరీ ఏదంటే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో లెసినే విభాగం అనేది ఉంటుంది. ఆ లెసినే విభాగంలో మొదటి బహుమతి గెలుచుకున్న భారత డాక్యుమెంటరీ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి చెందిన చిదానంద్ నాయక్ తీసిన డాక్యుమెంటరీ మొదటి బహుమతి గెలుచుకుంది. చిదానంద నాయక్ ఇతను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి చెందినవాడు. ఇతను తీసిన షార్ట్ ఫిలిం ఆ డాక్యుమెంటరీ ఏంటంటే సన్ఫ్లవర్స్ వీర్ ది ఫస్ట్ వన్ టు నో. సన్ఫ్లవర్స్ వీర్ కాదు వర్. సన్ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ స్టోన్ టు నో. గంట నిడివి గల షార్ట్ ఫిల్మ్స్ మనం ఇందులో మనం ఎంపికగా పంపవచ్చు. అందులో ఈ చిదానంద నాయక్ తీసిన సన్ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ స్టోన్ టు నో అనే డాక్యుమెంటరీకి లెసినే అనే అవార్డు దక్కింది. నెక్స్ట్ 96% ముస్లిం జనాభా ఉన్న తజకిస్తాన్ మధ్య ఆసియా దేశంలో ఇటీవల మహిళలు హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక్కడ 96% మంది ముస్లింలే ఉంటారంట. వాళ్ళు హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న దేశం ఏదంటే తజకిస్తాన్. ఆ దేశ అధ్యక్షుడు ఎమోమాలి రెహమాన్. ఇతను 1994 నుంచి ఇప్పటి వరకు అధికారంలో కొనసాగుతున్నాడు. ఎవరు? ఎమోమాలి రెహమాన్. ఆ దేశం ఏది? తజకిస్తాన్. వాళ్ళు ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన దేశం ఏదంటే తజకిస్తాన్. నెక్స్ట్ భవిష్యత్తులో ఎదురయ్యే అంతరిక్ష యుద్ధాలకు భారత్ సన్నద్ధం. ఇందులో భాగంగా సిమ్యులేటెడ్ యుద్ధ క్రీడను నిర్వహించాడు. భవిష్యత్తులో ఎదురయ్యే అంతరిక్ష యుద్ధాలను ఎదుర్కోవడానికి భారత్ అనేది ఒక సిమ్యులేటర్ యుద్ధ క్రీడను నిర్వహించింది. ఇండో స్పేసెక్స్ 3.0 పేరుట వీటిని చేపట్టింది. ఈ సిమ్యులేటెడ్ యుద్ధ క్రీడ యొక్క పేరు ఏంటంటే ఇండో స్పేసెక్స్ 3.0. ఢిల్లీలో జరుగుతున్న డిఫ్సాట్ 2025 సదస్సు ఇందుకు వేదిక అయింది. ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్న డిఫ్సాట్ 2025 సదస్సులో సిమ్యులేటెడ్ యుద్ధ క్రీడను నిర్వహించాడు. ఆ యుద్ధ క్రీడకు వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఇండో స్పేసెక్స్ 3.0. ఇందులో రక్షణ అంతరిక్ష రంగాలకు చెందిన నిపుణులు ఈ ఇండో స్పేసెక్స్ 3.0 ఉంది కదా, దీంట్లో రక్షణకు సంబంధించిన వాళ్ళు మరియు అంతరిక్ష రంగానికి సంబంధించిన నిపుణులు పాలు పంచుకుంటారు. యుద్ధ క్రీడలకు రక్షణ శాఖ ముఖ్య సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ విజి ఖందారే
నేతృత్వం వహించారు. ఈ యుద్ధ క్రీడలకు నేతృత్వం వహించింది ఎవరు అంటే వీజీ ఖందారే. ఇతడు రిటైర్డ్ ఆఫీసర్, రక్షణ శాఖ ముఖ్య సలహాదారు, లెఫ్టినెంట్ జనరల్గా పనిచేసిన అతను వీజీ ఖందారే. అతను ఈ యుద్ధ క్రీడలకు నేతృత్వం వహించాడు. ఇందులో గ్రీన్లాండ్, ఆరెంజ్ ల్యాండ్ అనే 2 బృందాలు ఉంటాయి. 2 బృందాలుగా ఏర్పాటు చేస్తారు. ఒకటి గ్రీన్లాండ్, ఇంకోటి ఆరెంజ్ ల్యాండ్. ఇందులో పలు వ్యూహాలను పరీక్షించారు. సమాచార యుద్ధం, వ్యవస్థలో అవరోధాలు, దాడులను తట్టుకునే ఎత్తుగడలను ఈ సందర్భంగా వ్యూహకర్తలుగా పరిశీలించారు. అవేమేమంటే సమాచార యుద్ధం ఒకటి, వ్యవస్థలో ఏర్పడే అవరోధాలు, దాడులను తట్టుకునే ఎత్తుగడలు అనే వ్యూహాలను ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఈ ఇండో స్పేసెక్స్ 3.0 దీనికి నేతృత్వం వహించింది ఎవరు? వీజీ ఖందారే, రిటైర్డ్ రక్షణ శాఖ ముఖ్య సలహాదారు, లెఫ్టినెంట్ జనరల్ వీజీ ఖందారే. నెక్స్ట్, ప్రముఖ అమెరికా మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ 2024 గాను పురుష జావెలిన్ త్రో అథ్లెట్గా నీరజ్ చోప్రాను ఎంపిక చేసింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ 2024గా ఎంపికైంది ఎవరు అంటే నీరజ్ చోప్రా. వరుసగా 2వ ఏడాది అతను ఈ ర్యాంకింగ్లో నిలిచాడు. ఇతనికి ప్యారిస్ ఒలింపిక్స్లో రజతం అనేది వచ్చింది. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా ఉన్న అండర్సన్ను వెనక్కు నెక్కి మన నీరజ్ చోప్రాకు ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ 2024 అవార్డు అనేది దక్కింది. ఇది మన January 11కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరి ఇప్పుడు January 12th అంటే ఈరోజు January 12కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం. అందులో మనకు ప్రతిభా పేపర్లో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. స్పీకింగ్ విత్ నేచర్, ది ఆరిజిన్స్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంటలిజం పుస్తకాన్ని రామచంద్ర గుహ రచించారు. స్పీకింగ్ విత్ నేచర్, ది ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంటలిజం పుస్తకాన్ని రామచంద్ర గుహ రచించారు. భారతదేశ విశిష్ట పర్యావరణ వారసత్వం గురించి ఈ పుస్తకంలో ఉంటుంది. స్పీకింగ్ విత్ నేచర్, రామచంద్ర గుహ. ఇందులో భారత విశిష్ట పర్యావరణ వారసత్వం గురించి ఈ పుస్తకం అనేది వివరిస్తుంది. దేశంలో పర్యావరణ సమతుల్యత, స్థిరమైన అభివృద్ధి కోసం కృషి చేసిన 10 మంది ప్రముఖుల జీవితాలు, రచనల గురించి ఈ పుస్తకం వెల్లడిస్తుంది. మన పర్యావరణం గురించి ఎవరెవరు కృషి చేశారో అందులో ఒక 10 మంది ప్రముఖులకు సంబంధించి ఈ పుస్తకం అనేది వివరిస్తుంది. దీన్ని రాసింది ఎవరు? రామచంద్ర గుహ. నెక్స్ట్, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నవంబర్ 7వ తారీఖున నిర్వహిస్తారు. నవంబర్ 7 ఎందుకంటే ఈ 2014 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు మేడం క్యూరీ భారతీయ భౌతిక రసాయన శాస్త్రాలలో నోబెల్ పురస్కారం గెలుచుకున్న మేడం క్యూరీ జయంతి రోజున మనం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నవంబర్ 7 నిర్వహిస్తారు. బీహార్ రాష్ట్రంలోని సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ పేరును అజ్గైబినాథ్ ధామ్ రైల్వే స్టేషన్గా మార్చారు. బీహార్ రాష్ట్రంలో ఉన్న సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ పేరును అజ్గైబినాథ్ ధామ్ రైల్వే స్టేషన్గా మార్చారు. ఈ అజ్గైబినాథ్ అనేది ఒక శివుని యొక్క ఆలయం. ఆ రైల్వే స్టేషన్ బీహార్లో ఉంది, దాని పేరును మార్చడం జరిగింది. నెక్స్ట్, ఈరోజు మనకు వచ్చిన న్యూస్ January 12th మనకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇంధన భద్రత అనేది కల్పించడం జరిగింది. అందులో సౌర పవన విద్యుత్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలు మరియు రాయితీ. ఇంధన భద్రత అంటే ఇంధనాన్ని తక్కువగా వాడి సౌరశక్తిని మరియు పవన శక్తిని ఎక్కువగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో సౌర పవన విద్యుత్ ప్లాంట్లు ఉంటాయి కూడా వాటికి ప్రోత్సాహకాలు మరియు రాయితీలను ప్రకటించడం జరిగింది. 2029-30 నాటికి 6,000 విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. 2029-30 నాటికి మొత్తం ఒక 6,000 విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు. విద్యుత్ వాహనాలు ఉంటే వాటికి ఇప్పుడు పెట్రోల్ బంకులు ఎలా ఉన్నాయో వాటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కొన్ని స్టేషన్లు కాబట్టి ఆ ఛార్జింగ్ స్టేషన్లు దాదాపు 6,000 ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అనేది కృషి చేస్తుంది. ఇది ఇంధన భద్రతలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని కూడా విడుదల చేసింది.
ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఎందుకంటే పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాల అవకాశాలను పెంచడం కోసం ఉద్దేశించిందే ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ. మరియు హైదరాబాద్కు అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని కూడా తీసుకురావడానికి కృషి చేస్తుంది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు. నెక్స్ట్, దేశంలోని వివిధ ప్రాంతాల్ని పర్యాటక గమ్యస్థానాలుగా మార్చేందుకు స్వదేశ్ దర్శన్ 2.0ను కేంద్రం అమలు చేస్తుంది. స్వదేశ్ దర్శన్ 2.0 అనేది మన పర్యాటక గమ్యస్థానాలుగా వివిధ ప్రాంతాలు ఉన్నాయి కదా, కొన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందట్లేదు, వాటిని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకం ఏంటంటే స్వదేశ్ దర్శన్ 2.0. అందులో భాగంగా మన రాష్ట్రానికి 176.84 కోట్ల వ్యయంతో 4 కొత్త ప్రాజెక్టులను 2 విడతలుగా కేంద్రం ఇటీవల అమలు చేసింది. ఈ స్వదేశ్ దర్శన్ 2.0లో భాగంగా మనకు ఒక 4 కొత్త ప్రాజెక్టులు అనేవి రాబోతున్నాయి. వాటిని 2 విధాలుగా అమలు చేయాలని చూస్తుంది. దానికోసం 176.84 కోట్లను కేంద్రం అనేది విడుదల చేస్తుంది. అందులో కొన్ని ఇచ్చారు. నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో 25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఈ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 25 కోట్లను మంజూరు చేయడం జరిగింది. అది నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో ఉంది. అదేవిధంగా రామప్ప సోమశిల సర్క్యూట్లకు సమగ్ర అంచనాలు స్ట్రక్చరల్ డ్రాయింగ్. రామప్ప ఉంది, సోమశిల సర్క్యూట్లకు సమగ్ర అంచనాలు మరి స్ట్రక్చరల్ డ్రాయింగ్ను కూడా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో సోమశిల కేంద్రంగా వెల్నెస్ స్పిరిచువల్ రీట్రీట్ కింద అభివృద్ధి చేయనున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో ఉన్న మేని సోమశిల కేంద్రంగా వెల్నెస్ మరియు స్పిరిచువల్ రీట్రీట్ కింద అభివృద్ధి చేయనున్నారు. మరియు దీన్ని ఒక 2 క్లస్టర్గా విభజించి అభివృద్ధి చేయనున్నారు. అందులో మొదటిది ఏంటిదంటే ఈగలపెంట ఎరైవల్ జోన్, ఈగలపెంట విహారయాత్ర, ఈగలపెంట రివర్ క్రూయిజ్ మరియు చెంచు ట్రైబల్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ మొదటి క్లస్టర్లో ఉంటాయి. ఈగలపెంట ఎరైవల్ జోన్, ఈగలపెంట విహారయాత్ర, ఈగలపెంట రివర్ క్రూయిజ్, చెంచు ట్రైబల్ ఎక్స్పీరియన్స్ అనేవి మొదటి క్లస్టర్లో ఉంటాయి. మళ్ళీ రెండవ క్లస్టర్లో ఏమేమి ఉన్నాయంటే సోమశిల నుంచి ఈగలపెంట వరకు క్రూయిజ్ ప్రయాణంతో పాటు ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు పలు సౌకర్యాలను కల్పిస్తారు. రెండవ క్లస్టర్లో మనకు సోమశిల నుంచి ఈగలపెంట వరకు క్రూయిజ్ ప్రయాణం అనేది ఉంటుంది. ఇది మన పర్యాటనకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యలు స్వదేశ్ దర్శన్ 2.0. మరి ఈరోజు జనవరి 2 స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా యువజన దినోత్సవం. ఈరోజు జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్, వెనిజువేలా అధ్యక్షుడిగా నికోలస్ మదురో అనే అతను ఎన్నికయ్యాడు. నికోలస్ మదురో వెనిజువేలా నూతన అధ్యక్షుడు. అదేవిధంగా పాకిస్తాన్కు సంబంధించి వాళ్ళకు గుడ్ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ సింధు నది ప్రాంతంలో 33 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కొంచెం ఆర్థిక వ్యవస్థ క్షీణించిన స్థితిలో ఉంది కదా పాకిస్తాన్కు. తనకి గుడ్ న్యూస్ అన్నట్టు 33 టన్నులు అంటే మామూలు విషయం కాదు, అంత బంగారు నిల్వలు గుర్తించారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అట్టోక్ జిల్లాలో ఉన్న సింధు నది లోయలో భారీగా బంగారు నిల్వలు గుర్తించారు. పాకిస్తాన్లో ఎక్కడ అంటే పంజాబ్ ఈ రాష్ట్రం అనేది మనకు ఉంది, పాకిస్తాన్లో కూడా ఉంది. ఆ పంజాబ్ ప్రావిన్స్లోని అట్టోక్ జిల్లాలో ఉన్న సింధు నది లోయలో సింధు నది ప్రవహించే ఆ ప్రాంతంలో భారీగా బంగారు నిల్వలను గుర్తించారు. సింధు నది పాకిస్తాన్ మీదుగా ప్రయాణించి హిమాలయాల్లోకి చేరుతుంది. సింధు నది హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్లు ఉంటాయి. ఆ టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ టెక్టోనిక్ ప్లేట్ సింధు నది మరియు హిమాలయాల దిగువన ఆ టెక్టోనిక్ ప్లేట్ల యొక్క కదలికలు అనేవి ఉండడం వల్ల ఆ
టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఈ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. సింధు నది ప్రవహించి హిమాలయాల్లోకి వెళ్తుంది కదా! ఆ ప్రవహించే రూట్‌లో ఇటు టెక్టోనిక్ ప్లేట్లనేవి ఉన్నాయి. వాటి కదలికల వల్ల అక్కడ బంగారం అనేది అణువులనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ బంగారు అణువులు ఇది నిరంతరంగా కొన్ని సంవత్సరాల కాలంగా జరుగుతుంది. ఈ కదలికలనేవి జరుగుతుండడం వల్ల మెల్లమెల్లగా బంగారు అణువులనేవి ఏర్పడి మొత్తం ఇప్పుడు 33 టన్నుల వరకు చేరుకున్నాయని వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు వాటిని వాళ్ళు కొంచెం ప్రభుత్వం అనుమతులు తీసుకొని ప్రభుత్వం అనేది వాటి అనుమతిని ఇచ్చి బంగారాన్ని వెలికి తీసే పనిలో వాళ్ళు ఉన్నారు. దీనివల్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అనేది మెరుగుపడడానికి చాలా ఉపయోగం అనేది ఉంటుంది. ఇది మనకు జనవరి 12కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, మరి జనవరి 11కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇట్లా మీరు కరెంట్ అఫైర్స్ డైలీ ఒక 1 అవర్ టైం పెట్టుకోండి. 1 అవర్ కరెంట్ అఫైర్స్కి పెట్టుకుంటే మనకు కొన్ని సబ్జెక్టు పాయింట్లు కవర్ అవుతాయి. సబ్జెక్ట్కు కోరిలేట్ చేసుకుంటూ ఇప్పుడు మనకు ప్రజెంట్ జరుగుతున్నవి ఏంటి అనేవి తెలుసుకుంటూ మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. కరెంట్ అఫైర్ గురించి టెన్షన్ కూడా ఉండదు. కాబట్టి డైలీ ఫాలో అవుతూ ఉండండి. కరెంట్ అఫైర్స్ డైలీ చదువుతూ ఉండండి. ఏదో ఒక పేపర్ తీసుకోండి. ఒక 4-5 పేపర్లు కాకుండా ఒక పేపర్ని మాత్రమే చదివిన దాన్ని కూడా పర్ఫెక్ట్గా చదివి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి రివిజన్ చేస్తూ ఉంటే మనకు ఎక్కువ గుర్తుంటాయి. ఎందుకంటే ఇందులో కొత్త కొత్త పేర్లు వస్తుంటాయి. అవి మనకు గుర్తుండవు కాబట్టి క్వశ్చను గుర్తుండిపోతుంది. ఆ క్వశ్చన్ మనం చదివి ఉంటాం కాబట్టి ఈ క్వశ్చన్ తెలుస్తుంది కాబట్టి ఆన్సర్ తెలియదు. అదే 2-3 సార్లు చదువుకున్నామంటే మనం ఆప్షన్లో చూసి కూడా గుర్తించి పెట్టవచ్చు అన్నట్టు అట్లా. అందుకే కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ ఎగ్జామ్లో అయినా ఇవి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మినిమం 1 గంట సేపు మీరు కరెంట్ అఫైర్స్కి కేటాయించండి. ఓకేనా? థ్యాంక్ యూ.